హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. సో వైజాగ్ వెళ్ళామన్నాను కదా. సో మార్నింగే సింహాచలం దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసి కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాము. రెస్ట్ తీసుకున్న తర్వాత కైలాసగిరి అయితే వచ్చాము. ఈవినింగ్ 4 ఆ టైం స్టార్ట్ అయ్యాము. సో 4 ఆ టైంకి కైలాసగిరి కొండ అయితే ఎక్కేస్తున్నాము. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. నాకు లాస్ట్ టైం మీన్స్ నేను చదువుకున్న కాలేజ్ డేస్ అన్నీ గుర్తొచ్చినాయి. నేను డిప్లొమా చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ చెప్పాను కదా వైజాగ్ సైడ్ వాళ్ళనే. సో రాధిక మ్యారేజ్కి వచ్చినప్పుడు నేను వైజాగ్ వచ్చాను, అనకాపల్లి వచ్చాను. సో అక్కడ నుంచి మా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను వైజాగ్ తీసుకెళ్లారు. అప్పుడు తీసుకెళ్లారనమాట కైలాసగిరి. ఆల్మోస్ట్ 5 or 6 years అవుద్ది అనుకుంటా. ఆల్మోస్ట్ 6 years అవుతుంది. 6 years తర్వాత మళ్ళీ నేను వైజాగ్ అనేది రావడం జరిగింది. సో మళ్ళీ వెళ్తుంటే నేను నానితో అవన్నీ చెప్తూ ఉన్నాను అనమాట. సో మా ఫ్రెండ్స్ అందరు నన్ను తీసుకెళ్లారు, మంచిగా చాలా కేర్గా చూసుకున్నారు. అవన్నీ చెప్పుకుంటూ ఉన్నాను అనమాట. ఎందుకంటే అవన్నీ నాకు రివైండ్ అయినాయి, అవన్నీ గుర్తుకొచ్చినాయి అనమాట. సో నేను చాలా ఎమోషన్ కూడా అయిపోయాను. సో అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నేను ఇది జరిగి మార్చ్లోనో ఫెబ్లో గుర్తులేదు, మార్చ్లో అనమాట. ఈ వీడియోస్ అన్నీ కూడా మార్చ్లోవి. సో నేను అవన్నీ రివైండ్ చేసుకుంటుంటే నాని అంటున్నారు, మరి మాట్లాడొచ్చు కదా మీ ఫ్రెండ్స్ అందరినీ ఎవరు వదిలేసుకోమన్నారంటే, యాక్చువల్లీ నేను వదిలేదు అలా అని చెప్పి మాట్లాడడం కూడా ఎందుకు మానేసాను అనేది నాకే తెలియదు. నేనున్న బిజీ షెడ్యూల్ వల్ల అవనే మొత్తం ఫ్రెండ్స్ అందరినీ మాట్లాడడం మానేశాను. లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, మ్యారేజ్, హోమ్, నెక్స్ట్ కిడ్స్, వాళ్ళని చూసుకోవడం. సో నాకు ఇంకా డే అంతా ఇదే సరిపోయేదనమాట. ఇంకా నాకు వేరే థాట్ ఏం ఉండేది కాదు. ఇప్పుడు కొద్దిగా కొంచెం ఫ్రీ టైం అనేది నాకు దొరుకుతుంది. సో నా కోసం నేను కేర్ తీసుకోవడం అవని, నా ఫ్రెండ్స్ వాట్ ఎవర్ నాకంటూ కొద్దిగా టైం అనేది దొరుకుతుంది అనమాట, ఏమైనా చేయడానికి కావని, ఆలోచించడానికి కావని. సో నేను అదే రీసెంట్గానే నా ఫ్రెండ్ జగదీష్తో మాట్లాడినప్పుడు వాడు అదే అన్నాడు, మర్చిపోయావు అసలు ఒకళ్ళు ఉన్నారు, తమ్ముడు అంటావు అదంటావు అని. చాలా అవన్నీ అన్నప్పుడు నేను చాలా ఎమోషన్ అయ్యాను అనమాట. సో మళ్ళీ అందరితో మాట్లాడడం మొదలు పెట్టాలి. లైక్ నన్ను అప్పుడు ఎంత చిన్న పిల్లలా ట్రీట్ చేసేవారంటే, వాళ్ళే కాదు వాళ్ళ మమ్మీ డాడీ అందరు కూడా చాలా మా ఇంటి అమ్మాయి అన్నట్టు ట్రీట్ చేసేవారు. నాకు చాలా ఒక ఎఫెక్షన్ అనేది స్కూల్ లైఫ్ కన్నా నాకు డిప్లొమాలో గర్ల్స్ కన్నా బాయ్స్ ఎక్కువ ఫ్రెండ్స్ కూడా నాకు. అందులో వాళ్ళు చాలా ఓన్ చేసుకున్నాను, వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్లా ట్రీట్ చేసేవారు. అవన్నీ గుర్తుకొచ్చాయి అనమాట. వైజాగ్ అంటేనే నాకు వాళ్ళే గుర్తొస్తారు, ఇంకెవ్వరు గుర్తురారు. ఎస్పెషల్లీ బాగా దగ్గర అయిన వాళ్ళు వాళ్ళే. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ అన్నదానికి ఎలా చెప్పాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళే నాకు. అంత అంత బాగా ట్రీట్ చేస్తారు నన్ను. బట్ ఓకే, కొంచెం డిస్టెన్స్ అనేది వచ్చింది. సో మళ్ళీ రీకనెక్ట్ అవుతాము, అవి కూడా మీరు తొందరలో చూస్తారు. సో వైజాగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు. ఇంకా ప్రకృతి ఇంకా అందంగా మారింది తప్ప ఇంప్లిమెంటేషన్స్ ఒక దానికి మించి ఒకటి అనేది నేను చూశాను అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ చాలా కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఎస్, ఇక్కడ నేను చెయ్యాలి అనుకున్నది ఒకటైతే చేసేసాను. ఎస్, అదే ఈ జిప్ లైన్ ఎక్కాలి అని ఎప్పుడు లాస్ట్ టైం వెళ్ళాను అన్నాను కదా, అప్పుడు కూడా అనుకున్నా. బట్ అసలు ఎప్పుడు నాకున్న భయానికి ఏం చెయ్యాలి వద్దాని. బట్ ఈసారి అసలు స్కిప్ చెయ్యాలన్నదే లేదు. నేను ఎక్కుతా అంటే నువ్వు ఎక్కగలవా అన్నారు. ఎస్, ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను అని చెప్పి నేను ఎక్కేసాను. భయం వేసింది, బట్ తర్వాత మనకు నచ్చింది చెయ్యడంలో తప్పేం లేదు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తే ఏదైనా మనం చెయ్యగలము అని అనుకుంటే అది ఎంత కష్టమైన పని అయినా సరే మనం చేయగలుగుతాము. నేను చేస్తున్నా కూడా, నేను చాలా పనులు, చాలామంది అనుకుంటారు ఓకే ఈ వీడియోస్ చూస్తున్నప్పుడే మీరు అనుకోవచ్చు శ్రవంతికి ఇంత టైం ఉంటుందా, లేదు, నాకు చాలా టైం దొరకదు. నేను టైం కేటాయించుకుని పిల్లల్ని అన్నీ మేనేజ్ చేసుకుని నాకు నచ్చిన వర్క్లో నేను బిజీ అవుతూ ఉన్నాను. సో ఎందుకంటే నేను వేరే ఒక పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే నాకు వేరే అదర్ యాక్టివిటీస్ మీద ఆలోచన అనేది రాదు. అంటే వాట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్, మూవ్ అవుతాం అన్నది కామన్ కదా. సో అందుకే నేను చాలా బిజీగా ఉండాలి, మల్టిపుల్ టాస్క్ చేసేయాలి, ఏవైనా చేసేస్తూ ఉండాలి అని ఎప్పుడు ఇదే మైండ్ సెట్లో ఉంటాను. సో అది రైటో రాంగో తెలియదు కానీ, బట్ ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి అన్న కాన్సెప్ట్లోనే ఉంటాను.
సో ఇది కూడా అంతే, నాకు ఏదైనా చెయ్యాలి అనుకున్నానంటే అది ఇంకా పడుకోను అనమాట, అది ఫినిష్ చేసే వరకు కూడా. స్టిల్ ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు నైట్ 1:30 అవుతుంది. బట్ ఈరోజు వైజాగ్ సిరీస్ వీడియోస్ అన్నీ కూడా షెడ్యూల్లో పెట్టేసుకోవాలని చెప్పి నేను గట్టిగా ఫిక్స్ అవ్వడం వల్ల సో నేను కూర్చుని చేసేస్తున్నాను. సో నేను చెయ్యాలి అనుకుంటే అది ఎంత కష్టమైన పనైనా చేస్తాను. వన్స్ నేను చెయ్యకూడదు అనుకుంటే అది గ్లాస్ తీసి పక్కన పెట్టాలన్నా కూడా అది చేయకుండా వదిలేస్తాను అనమాట. అంత వరస్ట్ అనమాట నేను. సో నేనే మోటివేట్ చేసుకుంటాను. లేక నేను ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకుంటే కూడా వాళ్ళకి హెల్ప్ అవుద్దంటే సజెస్ట్ చేస్తాను. సో వాళ్ళు రిసీవింగ్ ఎలా ఉంటుందన్నో తెలియదు, బట్ సజెషన్స్ అయితే ఊరికి ఇచ్చేస్తాను. వాళ్ళ వెనకాల ఏమనుకుంటారో కూడా నాకు తెలియదు, బట్ చెప్పడం అయితే చెప్పేస్తాను. అది కూడా ఒకటి బ్యాడ్ థింగ్ అనే చెప్పాలి. అవసరం లేని చోట మాట్లాడకూడదు, అవసరం అయిన చోట మాత్రమే మాట్లాడాలన్న విషయం కూడా అర్థం చేసుకుంటున్నాం మెల్లమెల్లగా. సో టాపిక్లోకి వచ్చేస్తే వైజాగ్ అసలు ఎందుకు వెళ్ళాము, అసలు అనుకుని వెళ్ళిందా అనుకోకుండా వెళ్ళిందా అంటే ఎస్, ఇది అన్ప్లాన్ ట్రిప్ అండి. అనుకోలేదు, వెళ్దాం 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 అని అనుకున్నాం, కానీ సడన్గా నాని టికెట్స్ బుక్ చేయడం, ఫటాఫట్ 2 days వెళ్ళిపోవడం అలా జరిగింది. ఆ 2 days కూడా మేము ఫుల్గా ఏమి ఎంజాయ్ చేయలేకపోయాం. బికాజ్ దక్షిత్కి కొంచెం హెల్త్ ఇష్యూ అయ్యిందనమాట. లైక్ స్టమక్ పెయిన్ రావడం వల్ల అనుకున్న దానికన్నా ముందే వచ్చేయడం జరిగింది. ఆ రీజను. అండ్ ఎందుకు పిల్లల్ని తీసుకుని వెళ్ళడం అనేది అంటే, ఎందుకంటే పిల్లలకి ఈ ఏజ్లో అంట చిన్న చిన్న ట్రిప్స్ తీసుకెళ్ళడం, మనం కొత్త కొత్త ప్లేసెస్ని ఎక్స్పీరియన్స్ చేయడం, వాళ్ళకి ఆ ట్రిప్స్ అనేవి వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక డాక్టర్ అండ్ ఇంకొక చైల్డ్ రిలేటెడ్ పర్సన్ ఉన్నారనమాట, ఆమె అశ్లేష అని చెప్పి. ఆ మేడం చెప్పిన వర్డ్స్ని నేను కొంచెం తీసుకున్నా. ఏంటంటే పిల్లల కోసం ఏదో ఒకటి చెయ్యాలి, యాజ్ ఎ పేరెంట్స్గా మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే పాత జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి చాలా తేడా ఉందండి. మనప్పటికి ఇప్పటికి అసలు ఏమి పొంతన ఉండదు. సో అందుకే పిల్లల కోసం ఏదైనా కొత్తగా మనం ఎంత కొత్తగా ట్రై చేస్తే వాళ్ళంతా కొత్తగా యాక్టివ్ అండ్ స్పోర్టివ్గా ఉంటారు. సో మన కొత్త కొత్త ప్లేసెస్ని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే వాళ్ళు అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఈ ఏజ్లో వాళ్ళకి మైండ్ అనేది చాలా బాగా ఫాస్ట్గా ఉంటుందంట. సో ఏదైనా బాగా క్యాప్చరింగ్ చేసుకుంటుంది అని చెప్పి విన్నాను. సో ఇదొక వే మేము వాళ్ళకి కొత్త కొత్త ప్లేసెస్ చూపించడం వల్ల, తీసుకెళ్ళడం వల్ల ఏదైనా కొత్త విషయం తెలుస్తుంది. పలానా ప్లేస్కి వెళ్ళాం కదమ్మా. దక్షిత్ అయితే ఎన్నిసార్లు చెప్పుంటాడో వైజాగ్ ట్రైన్ గురించి చెప్పాను కదా ముందు వీడియోలో. ఆ ట్రైన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి అమ్మో నాకు భయం వేస్తుంది, ట్రైన్ వెళ్ళిపోయింది, మేము పరిగెట్టేసామని. అంటే వాడికి అది బాగా బలంగా గుర్తుండిపోయింది. సో అలా అన్నమాట, ఒక్కొక్క థింగ్ పిల్లలకి మైండ్లో తీసుకుంటే అలా రన్ అవుతూ ఉంటాయి. సో మనం వైజాగ్ వెళ్ళామంటే ఇప్పుడు ప్రతిసారి చెప్తాడు బీచ్కి వెళ్ళాం. మా చిన్నవాడు కూడా అంటాడు అమ్మ బీచ్కి వెళ్దామా అని. అలా వాళ్ళకి గుర్తుండిపోతాయి. సో వాళ్ళకి కొన్ని మెమరీస్ అనేవి మనం పెద్ద పెద్ద ట్రిప్స్ తీసుకెళ్ళక్కర్లేదు. మనకి నియరెస్ట్లోనే చాలా చాలా ట్రిప్స్ ఉంటాయి. మన ఇయర్లీ వన్స్ ఒక ప్లాన్ అనేది ట్రిప్ వేసుకుంటే మన బడ్జెట్లో మనం చాలా చూడొచ్చు. మన ఇండియాలోనే చూడొచ్చు, మనం అవుట్ ఆఫ్ కూడా వెళ్ళక్కర్లేదు. సో మేము అలానే ప్లాన్ చేసుకున్నాం. ఇయర్కి ఒక ట్రిప్, కొన్ని ఖర్చులు మానేసుకోవడం, ట్రిప్కి ఇంత అమౌంట్ పెట్టుకోవడం. ట్రిప్ అంటే ఇంత అమౌంట్ అంటే లక్షలు ఏం కాదండి, అలా అని చెప్పి వేలు కూడా కాదు. మన బడ్జెట్లో మనం అనుకున్న విధంగా ఎగ్జిక్యూట్ చేసుకుంటే మన బడ్జెట్లో కూడా మంచి మంచి ట్రిప్స్ వెళ్ళొచ్చు మనం. సో మేము కూడా అలానే అనుకున్నాము, అలానే ప్లాన్ చేసుకుని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంది. ఇదైతే ప్రీ ప్లాన్డ్ కాదు, అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంది. ఎందుకంటే వైజాగ్ అనేది మనకు దగ్గరలోనే కాబట్టి. సో అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని వెళ్ళాము. సో మేమేమనుకుంటున్నామంటే నేనేంటంటే నానితో చెప్పేది, మనం ఇయర్కి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి. లైక్ దానికోసం సెటైన్ అమౌంట్ మంత్లీ ఒక 1000 అవని, ఒక 500 అవని ట్రిప్ కోసం అనేది పక్కన పెట్టుకోవాలి అని చెప్పి ప్లాన్ అయితే చేసాము. ఇంకా ఎగ్జిక్యూట్ అయితే చేయలేదు, అనుకోవడం అయితే అనుకున్నాము. సో దానికి ముహూర్తం ఎప్పుడు వస్తుందో మొదలు పెట్టినప్పుడు అది కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను. అది సక్సెస్ అవుతే కన్ఫామ్గా మీతో షేర్ చేస్తాను. సో అలా అనమాట. మనం ఒక్కొక్క దానికి ఇదనే కాదు, మన స్కూల్ ఫీజెస్ చూస్తుండే ఇప్పుడు ఎంత ల్యాక్స్లో ఉంటున్నాయి. సో వాటి కోసం కూడా సెట్ అయిన అమౌంట్ అనేది పక్కన పెట్టడం, మన డైలీ ఎలివెన్సెస్కి పక్కన. సో వీటన్నిటి కోసం కూడా వెరీ సూన్ నేను ఒక వీడియో చేస్తాను. అంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యి ఇది ఓకే సక్సెస్ అవుతుంది అన్నప్పుడు నేను అనేది మీకు వీడియో రూపాన్ని చూపిస్తాను. అండ్ ఇక్కడ వైజాగ్లో రిషికొండ కైలాసగిరి నుంచి దిగేశాక నైట్ అంతా షికారు కొట్టాం బైక్ వేసుకుని. మొత్తం వైజాగ్ అంతా తిరిగేసాము. నైట్ 10:30, 11 అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి. మొత్తం వైజాగ్ అంతా తిరిగేసాం అనమాట పిల్లల్ని వేసుకుని. బీచ్లో ఎంత ప్లెజెంట్గా అంటే బీచ్ వైబ్ ఎక్కడికి వెళ్ళినా రాదండి అసలు. వైజాగ్ ఎస్పెషల్లీ వైజాగ్ బీచ్
ఎంత బాగా ఆడుకున్నారంటే మా పిల్లలు ఇద్దరు కూడా. మా చిన్నోడు అసలు వాటర్ అంటే భయం, అలాంటిది వాడు ఆ కెరటాలు ముందుకు వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటుంటే ఎంత ఫన్ అసలు. చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది, తీసుకొచ్చినందుకు న్యాయం జరిగింది అన్నట్టు ఫీల్ అయ్యామన్నమాట. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ట్రిప్కి వెళ్ళినందుకు బాగా యూస్ఫుల్ అయ్యింది, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. బట్ దక్షిత్కి హెల్త్ అప్సెట్ అవ్వకపోయి ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము అని అనిపించింది. సో ఇక్కడ నైట్ చెప్పాను కదా, నైట్ బాగా ఎంజాయ్ చేసామని. నైట్ మిడ్ నైట్ ఏం కావలేదు, 10:30 ఆ టైంకి. ఇది 10 కూడా కాదనుకుంటా, ఆల్మోస్ట్ 9 అలా, అరౌండ్ 9 అవుతుంది. అలా ఇంకా తిరుగుతూ ఉన్నాం అన్నట్టు. అక్కడ ఫుడ్ స్ట్రీట్ ఏదో ఉంటే ఆ స్ట్రీట్ కోసం మాకు సరిగ్గా అడ్రస్ తెలియక అలా తిరుగుతూ ఉన్నాం. సర్లేనా అని మొత్తం చూసినట్టు ఉంటుంది వైజాగ్ అని చెప్పి అలా బైక్ మీద స్కూటీ మీద, అక్క వాళ్ళ స్కూటీ మీద అంతా తిరిగేసాక వైజాగ్ ఇంటికైతే వెళ్ళిపోయాము. సో నెక్స్ట్ వీడియో రిషికొండ బీచ్ వస్తుంది.